అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ లేఖనంలో నుండి కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం ధ్యానించుకుందాము. మొదటి 2 వచనాలు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. సర్వజనులారా ఆలకించమని, భూ నివాసులారా చెవియొగ్గమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెబుతున్నారు. వేటిని ఆలకించాలి, వేటికి చెవియొగ్గాలో ఇప్పుడు తూర్చుంది. 3వ వచనం. నా నోరు విజ్ఞాన విషయాలను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గురించి ఉండును. ఆయన నోటి వెంట విజ్ఞాన విషయాలు పలుకుననియు, ఎవరైతే ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన హృదయాన్ని ఎరిగి జీవిస్తారో వారు పూర్ణ వివేకం గలవారై ఉండుననియు దేవుని లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యం మన హృదయాలలో యేసుక్రీస్తు నామంలో ఫలించునుగా. ఆమేన్.